హాయ్ గైస్, 2025 మార్చిలోని ఎలక్ట్రికల్ పరంగా మన మార్కెట్ ఎంత బాగా డెవలప్ అయిందో తెలుసుకుందాం. ఫస్ట్ గా వచ్చేసరికి మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ రాగానే ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ బైక్స్ రెండు ఎంత బాగా డెవలప్ అయిందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ గా వచ్చేసరికి ఎలక్ట్రికల్ కార్స్ కోసం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ బైక్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఎక్కువగా మార్కెట్ డెవలప్ అవుతుంది, అందుకోసమనే ఈ రోజు మనం రెండు టాపిక్స్ ని మనం డిస్కస్. ఫస్ట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కార్స్ పరంగా చూస్తే టాప్ ప్లేస్ లో ఉంది టాటా మోటార్స్ 4710 యూనిట్స్ అయితే అమ్మింది ఈ మార్చ్ వచ్చేసరికి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో అయితే ఎంజీ మోటార్స్ ఉంది. ఎంజీ మోటార్స్ వచ్చేసరికి 3889 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఎంజీ కూడా మెల్లగా గ్రోత్ అయితే పెంచుకుంటుందని చెప్పొచ్చు. మనకి థర్డ్ ప్లేస్ లో అయితే మహీంద్రా అండ్ మహీంద్రాస్ ఉంది. మహీంద్రా వచ్చేసరికి 1944 యూనిట్స్ అయితే అమ్మింది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి హోండా మోటార్స్ ఉంది. హోండా మోటార్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కి చూసుకున్నా కూడా హోండా అయితే గ్రోత్ పెంచుకుందని చెప్పొచ్చు. హోండా వచ్చేసరికి 849 యూనిట్స్ అయితే ఈ మార్చి కి అమ్మారు. మనకి ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి బీవైడి ఉంది. బీవైడి అయితే 396 యూనిట్స్ అయితే ఈ మార్చ్ లో అమ్మారు. మనకి సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి బిఎండబ్ల్యూ ఇండియా ఉంది. బిఎండబ్ల్యూ 250 యూనిట్స్ అయితే అమ్మారు. సెవెంత్ ప్లేస్ లో అయితే మెర్సిడెస్ బెంజ్ ఉంది. మెర్సిడెస్ బెంజ్ కూడా మన ఇండియాలోని ఎలక్ట్రికల్ వెహికల్స్ ని బాగా డెవలప్ చేసుకుందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 170 యూనిట్స్ అయితే ఈ మార్చ్ లో అమ్మారు. లగ్జరీ కార్స్ కూడా ఎక్కువగానే సేల్స్ అవుతున్నాయి. ఎయిత్ ప్లేస్ లో వచ్చేసరికి పీసీఏ ఆటోమొబిలిటీ ఉంది. ఆటోమొబిలిటీ వచ్చేసరికి 46 యూనిట్స్ మాత్రమే అమ్మింది. మనకి నైన్త్ ప్లేస్ లో వచ్చేసరికి వాల్వో ఉంది. వాల్వో కూడా 46 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ప్లేస్ 10th ప్లేస్ వచ్చేసరికి కియా మోటార్స్ ఉంది. కియా మోటార్స్ వచ్చేసరికి జస్ట్ 24 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదర్స్ వచ్చేసరికి 32 యూనిట్స్ అమ్మారు. మనం ఓవరాల్ గా చూసుకుంటే 12,356 యూనిట్స్ అయితే అమ్మారు ఈ మార్చ్ 2025 కి. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే 9,762 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 12,356 యూనిట్స్ అయితే అమ్మారు. ఆల్మోస్ట్ 2,800 యూనిట్స్ అయితే ఎక్స్ట్రా అమ్మారు. ఎలక్ట్రికల్ పరంగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందుకోసమే ఎక్కువగా కార్స్ కూడా ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. ఇవే కాకుండా లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే టాటా మోటార్స్ అయితే కొద్దిగా తగ్గింది, మిగతా అన్ని కూడా బాగా పుంజుకుంటూనే ఉన్నాయి. టాటా మోటార్స్ అయితే లాస్ట్ ఇయర్ లోని 100% షేర్ లోని 78% అయితే మార్కెట్ షేర్ ని టాటా మోటార్స్ ఉంది. కానీ ఈ ఇయర్ వచ్చేసరికి టాటా మోటార్స్ జస్ట్ 38% మాత్రమే షేర్ ని ఉంచింది. మిగతావన్నీ కూడా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంది. ఎంజీ మోటార్స్, మహీంద్రా, హోండా ఇవన్నీ బాగా డెవలప్ చేసుకుని టాటా మోటార్స్ కొద్దిగా వారి షేర్ ని అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఇవైతే 4 వీలర్ యొక్క రిపోర్ట్. నెక్స్ట్ 2 వీలర్స్ కి వచ్చేసరికి 2 వీలర్స్ లోని టాప్ 10 ఏదో తెలుసుకుందాం. 2 వీలర్స్ కి వచ్చేసరికి ఫస్ట్ లో వచ్చేసరికి బజాజ్ ఉంది. బజాజ్ అయితే మెల్లమెల్లగానో వాళ్ళ సేల్స్ అయితే డెవలప్ చేసుకుంటుందని చెప్పొచ్చు. బజాజ్ వచ్చేసరికి 34,907 యూనిట్స్ అయితే అమ్మారు. చూస్తే చాలా వరకు డెవలప్ చేసుకుందని చెప్పొచ్చు బజాజ్. ఇదే బజాజ్ 2024 మార్చ్ లో వచ్చేసరికి 18,088 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే చాలా వరకు గ్రోత్ అయితే డెవలప్ చేసుకుందని చెప్పొచ్చు. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి టీవీఎస్ మోటార్స్ ఉంది. టీవీఎస్ మోటార్స్ కూడా మెల్లమెల్లగా గ్రోత్ ని పెంచుకుంటుంది. టీవీఎస్ మోటార్స్ వచ్చేసరికి 30,477 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి 2024 వచ్చేసరికి 26,664 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఇయర్ కి చూసుకుంటే 4,000 ఎక్స్ట్రా వెహికల్స్ అయితే అమ్మారు. గ్రోత్ ను కూడా మెల్లమెల్లగా పెంచుకుంటుంది. నెక్స్ట్ మనకి థర్డ్ ప్లేస్ లో వచ్చేసరికి ఓలా ఉంది. ఓలా అయితే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు మనకి థర్డ్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఓలా అయితే చాలా వరకు సేల్స్ అయితే తగ్గు అని చెప్పొచ్చు. కాకపోతే ఫిబ్రవరికి మార్చ్ కి వస్తే మెల్లగా డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఫిబ్రవరికి మార్చ్ లోని కొద్దిగా డెవలప్ అయ్యి 23,435 యూనిట్స్ అయితే అమ్మారు. ఫిబ్రవరిలో అయితే 9,000 వరకే వెహికల్స్ అయితే అమ్మారు. ఇప్పుడైతే ఎక్కువగా అమ్మారని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 53,436 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే ఆల్మోస్ట్ సకానికి పడిపోయింది వీళ్ళ సేల్స్ అయితే. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి ఏథర్ ఎనర్జీస్ ఉంది. ఏథర్ ఎనర్జీ వచ్చేసరికి 15,467 యూనిట్స్ అయితే ఈ మార్చ్ అమ్మారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 17,429 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు ఏథర్ ఎనర్జీస్ కూడా. మనకి ఫిఫ్త్ ప్లేస్ లో అయితే హీరో మోటార్ కోప్ ఉంది. హీరో మోటార్ కోప్ అయితే 7,982 యూనిట్స్ అయితే అమ్మారు ఈ ఇయర్ మార్చ్ వచ్చేసరికి. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి హీరో మోటార్ కప్ 4,085 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఇయర్ కి చూసుకుంటే ఆల్మోస్ట్ 3,000 వెహికల్స్ ఎక్కువ అమ్మారు. మెల్లమెల్లగా గ్రోత్ ను కూడా హీరో మోటార్ కప్ కూడా పెంచుకుంటుంది. వీదా వెహికల్ బాగా సక్సెస్ అయిందని చెప్పారు. మనకి సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి గ్రావిస్ ఎలక్ట్రికల్ మొబిలిటీ ఉంది. మార్చ్ 2025 వచ్చేసరికి 5,642 యూనిట్స్ అయితే. మనకి సెవెంత్ ప్లేస్ వచ్చేసరికి బెకాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంది. ఈ కంపెనీ వచ్చేసరికి మార్చ్ 2025 కి
2591 యూనిట్స్ అయితే అమ్మారు. 8+ వచ్చేసరికి ప్యూర్ ఎనర్జీస్ ఉంది. ప్యూర్ ఎనర్జీ వచ్చేసరికి 1805 యూనిట్స్ అయితే అమ్మారు. 9+ వచ్చేసరికి రెవోల్ట్ ఉంది. రెవోల్ట్ కూడా 1395 యూనిట్స్ అయితే అమ్మారు. రెవోల్ట్ అండ్ ప్యూర్ ఎనర్జీ వాళ్ళు ఇద్దరు కలిపి మెల్లమెల్లగా గ్రోత్ అయితే పెంచుకుంటున్నారు. మనకి 10+ వచ్చేసరికి కెనెటిక్ ఎనర్జీస్ ఉంది. కెనెటిక్ ఎనర్జీస్ వచ్చేసరికి 842 యూనిట్స్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ కి వచ్చేసరికి 3969 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే చాలా వరకు గ్రోత్ డౌన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 3000 వెహికల్స్ వరకు డౌన్ అయిపోయింది. మనకి 11+ వచ్చేసరికి రివర్ మొబిలిటీ ఇదే లాస్ట్ ప్లేస్ లో ఉంది. 794 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే గ్రోత్ అయితే డెవలప్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ లో 167 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 794 యూనిట్స్ అయితే అమ్మారు. చాలా వరకు గ్రోత్ ని పెంచుకుంది. ఇంకా మిగతావన్నీ పట్టుగొడుగుల్లాగా ఉన్న చిన్న చిన్న ఎలక్ట్రికల్ కంపెనీస్ అన్ని చూసుకుంటే 5038 యూనిట్స్ అయితే అమ్మారు. ఆ చిన్న చిన్న ఎలక్ట్రికల్ కంపెనీస్ మనకి పేర్లు కూడా సరిగ్గా తెలియని కంపెనీలన్నీ కలిపి అదర్స్ లోనే 5000 యూనిట్స్ అయితే అమ్మారు. ఓవరాల్ గా చూసుకుంటే 1,30,375 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 1,40,000 యూనిట్స్ అయితే అమ్మారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే గ్రోత్ అయితే చాలా వరకు డౌన్ అయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 10% వరకు గ్రోత్ తగ్గింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ కంప్లైంట్స్ పరంగా ఎక్కువగా ఉండడం వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనం నెక్స్ట్ వీడియోలో కూడా పెట్రోల్ వెహికల్ కి సంబంధించిన సేల్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇదైతే ఇప్పుడు వరకు ఉన్న రిపోర్ట్. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజ్జి.